ఎటోపిక్ డెర్మటైటిస్ను రివర్స్ చేయవచ్చా? ఈ విషయంపై మాట్లాడుకుందాం. ఎటోపిక్ డెర్మటైటిస్ను సాధారణంగా ఎగ్జిమా అని కూడా పిలుస్తుంటారు. ఎటోపిక్ డెర్మటైటిస్తో జీవించడం చాలామందికి ఊహించిన దానికంటే ఎక్కువ కష్టంగా ఉంటుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ప్రతిరోజూ ఒక సవాలుగా అనిపిస్తుంది. ఎటోపిక్ డెర్మటైటిస్ వల్ల నిరంతరంగా దురద, పొడి చర్మం ఎర్రబారడం, వాపు, మళ్లీ వచ్చే దద్దుర్లు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇవి కేవలం చర్మానికే పరిమితం కాకుండా వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సామాజిక జీవితంపై కూడా ప్రభావం చూపుతుంటాయి. చాలామంది రోగులకు రాత్రి సమయంలో దురద మరింత ఎక్కువ అవుతుంది. దీనివల్ల నిద్ర సరిగా పట్టదు. నిద్రలేమి కారణంగా అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించడం మరియు రోజువారీ పనుల్లో ఉత్సాహం తగ్గడం వంటి సమస్యలు కలుగుతుంటాయి. కొంతమంది కొన్ని రకాల దుస్తులు ధరించడానికి కూడా ఇబ్బంది పడతారు, ఎందుకంటే అవి చర్మాన్ని మరింత ఇరిటేట్ చేస్తుంటాయి. మరికొందరు చర్మంపై కనిపించే దద్దుర్లు లేదా ర్యాష్ కారణంగా బయటకు వెళ్లి 10 మందితో కలవటానికి కూడా సంకోచిస్తారు. పిల్లలైతే చదువుపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది పడతారు. పెద్దవారైతే ఉద్యోగం లేదా వ్యాపార పనులపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించలేకపోతుంటారు. అందుకే అటోపిక్ డెర్మటైటిస్ కేవలం చర్మానికే పరిమితమైన వ్యాధి కాదు. ఇది ఆ వ్యక్తి జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేసే ఒక గంభీర సమస్య. ఉపశమనం కోసం చాలామంది రోగులు వివిధ రకాల చికిత్సలను ప్రయత్నిస్తుంటారు. మాయిశ్చరైజర్స్, మెడికేటెడ్ క్రీమ్స్, యాంటీ అలర్జీ మెడిసిన్స్, స్టెరాయిడ్ ట్రీట్మెంట్స్ మరియు అనేక ఇతర చికిత్సలను ఉపయోగిస్తుంటారు. ఇవి చాలా సందర్భాల్లో లక్షణాలను నియంత్రించడంలో చక్కగా సహాయపడినా దురద మరియు దద్దుర్లు మళ్లీ రావడం వల్ల కొంతమంది రోగులు నిరాశకు గురవుతుంటారు. ఇలాంటప్పుడు అనేకమంది పేషెంట్స్ అడిగే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, లక్షణాలను మాత్రమే నియంత్రించడం కాకుండా శరీరం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా ముందుకు వెళ్లే మార్గముందా? ఇక్కడే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ విధానం గురించి ఆలోచించవచ్చు. సిమ్స్ మెడికల్ సెంటర్, హైదరాబాద్లో మేము కేవలం చర్మ సమస్య లక్షణాలను మాత్రమే కాకుండా మొత్తం వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని చికిత్స అందించడానికి ప్రయత్నిస్తాము. మా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ విధానంలో అలోపతి, హోమియోపతి మరియు డయట్ థెరపీని సమన్వయం చేసి సమగ్ర సంరక్షణ అందించడానికి ప్రయత్నిస్తాము. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, శరీరం యొక్క న్యాచురల్ హీలింగ్ని మెరుగుపరచి రోగుల జీవన నాణ్యతను పెంపొందించడం. ఈ విధంగా సిమ్స్ మెడికల్ సెంటర్లో రోగులను అనారోగ్యం నుండి ఆరోగ్యవంతమైన జీవితంలోకి నడిపించడానికి ప్రయత్నిస్తాము. సరైన మార్గదర్శకత్వంతో మరింత ఆరోగ్యకరమైన భవిష్యత్తు మీకు కూడా సాధ్యమే. నెనరు